కేవలం మీకు మిషన్ కుడతం వస్తే చాలండి. ఈ 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టే లంచ్ బ్యాగ్ని ఈజీగా స్టిచ్ చేయొచ్చు. కస్టమర్ అయితే ఈ కాటన్ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఈ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఏంటంటే వాడి మీకు చిరాకు రావాలి, కానీ ఇవైతే చెక్కు చెదరవు. ఇప్పుడు దీంట్లో ఏమేమి పడుతున్నాయో చూడండి. 3 స్టెప్స్ది లంచ్ బాక్స్ పెట్టాను, అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టాను, అదేవిధంగా ఒక స్నాక్స్ బాక్స్ పెట్టానండి. ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు, పైన గ్యాప్ ఉంది. ఇంకా అలాగే సైడ్ పాకెట్లో స్పూన్స్ పెట్టాను. వాటర్ బాటిల్ సైడ్కి పడకుండా చిన్న బెల్ట్ కూడా ఇచ్చేసాను. అండ్ అన్నీ కూడా క్వాలిటీ యూస్ చేయడం వల్ల ఇవి ఎక్కడికెక్కడ స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కుట్టాలనేది చూపిస్తాను. లాస్ట్ వరకు చూసాక మీకే తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్గా మనం స్టిచ్ చేసాము అన్నది. ఇప్పుడు దీనికోసం నేను 90 GSM నాన్ ఓవెన్ యూస్ చేశానండి. చాలామంది ఈ నాన్ ఓవెన్ ఎక్కడ దొరుకుతుంది, ఫామ్ షీట్ ఎక్కడ దొరుకుతుంది, రన్నర్స్, జిప్స్ అని అడుగుతున్నారు. మన దగ్గరే అవైలబుల్గా ఉంటాయండి, సో కాంటాక్ట్ అవ్వచ్చు. పొడవు నేను ఇక్కడ 30 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు 21 ఇంచెస్ తీసుకున్నానండి. 30, 21 ఇంచులు అయితే తీసుకున్నాను. 90 GSM నాన్ ఓవెన్ యూస్ చేశాను. ఇదే సైజులో ఫామ్ షీటు అలాగే ఈ క్లాత్, కాటన్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ మూడింటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. అస్తర్ని ఇప్పుడు కాదండి, తర్వాత మనం యాడ్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ మూడింటిని కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేసి తీసుకున్నాను. స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకున్నాను, ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా. ఇప్పుడు అస్తర్ని జాయిన్ చేయండి. ఓన్లీ చుట్టూ జాయిన్ చేస్తే చాలు, లైన్స్ వేయనవసరం లేదు. దీనివల్ల ఏంటంటే లోపల వైపు నీట్గా ఉంటుందని, అంతకంటే ఏమీ లేదు. మీరు కావాలంటే మొత్తం 4 కలిపి ఒకేసారి జాయింట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత జిప్ ఎటువైపు వేయాలి అనేది మీ అందరికీ డౌట్ కదా. జిప్ అనేది ఈ 30 ఇంచులు పొడవు ఉంది కదా, సో ఆ పై వైపునే వేయాలండి. పొడవు ఇప్పుడు నేను కొలిచాను కదా, ఇప్పుడు నేను పై వైపున జిప్పును పెట్టి చూపిస్తాను చూడండి. ఈ వైపు మాత్రమే వేయాలి. అడ్డంగా వేస్తే మొత్తం షేప్ అంతా మారిపోతుంది, బ్యాగ్ సైజెస్ కూడా మారిపోతాయి. సో ఈ వైపున ఇలా జిప్పు మ్యాచింగ్ జిప్ తీసుకుని ఇలా రివర్స్లో పెట్టుకుని స్టిచ్ అనేది చేయాలి. ఇలా రివర్స్లో పెట్టేసుకుని జిప్ని స్టిచ్చింగ్ చేయాలి. జిప్ ఎంత పొడవు తీసుకోవాలని అడుగుతున్నారు కదా. జిప్ని మనం ఎంతైతే పొడవు తీసుకున్నామో 21 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో జిప్ కూడా అంతేనండి. నేను ఏంటంటే పక్కన ఒక బండ పెట్టేసుకుంటాను జిప్ది, సో ఇంకా దాన్ని కట్ చేసేస్తాను అనమాట. మీకు మెజర్మెంట్స్ కావాలంటే కనుక 21 ఇంచెస్కి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. ఎందుకంటే ఫామ్ షీట్ అనేది క్లాత్ నేను నాన్ ఓవెన్ని కొంచెం జరిపేస్తుందండి, కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పైపింగ్ యాడ్ చేయాలండి. బ్లాక్ కలర్ తీసుకున్నాను, అస్తర్ బ్లాక్ కాబట్టి. మీరు ఒకవేళ అస్తర్ వేయకపోతే కనుక సేమ్ నాన్ ఓవెన్ క్లాత్ని తిప్పేయచ్చు, లేదంటే బిస్కెట్ కలర్ పైపింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ పైపింగ్ని జిప్ని మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకొచ్చామో అదే విధంగా దీన్ని కూడా చివరి వరకు స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. చాలా ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఓన్లీ ఆ పైపింగ్ని మాత్రమే రివర్స్లో ఫోల్డ్ చేయండి. రివర్స్లో ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోవడమే. చూసారా, మీకు బ్యాక్ సైడ్ నీట్గా కనిపిస్తుంది. అదే 4 ఒకేసారి వేసేస్తే మొత్తం దారాల కింద కనిపించి లుక్ వైజ్ అంత బాగుండదు. మీరు వేయాలి అనుకుంటే వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ జిప్ని ఒక పార్ట్ తీసేసి దానికి ఆపోజిట్ వైపులో జిప్ని పెట్టుకుని మళ్ళీ అటువైపు ఎలా అయితే స్టిచ్ చేసామో ఇటువైపు కూడా అలాగే స్టిచ్ వేసి పైపింగ్ వేసి బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మధ్యలో మనకి హ్యాండిల్స్ అనేవి అతికించుకోవాలండి. హ్యాండిల్స్ అతికించుకోవడం కోసం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసుకున్న తర్వాత మిడిల్కి ఎక్కడ వరకు వచ్చిందో చూసి అక్కడ మార్క్ చేసుకోండి. ఇంత చేయడం అవసరమా, డైరెక్ట్గా మార్క్ చేసి తీసుకోవచ్చు కదా అంటే కార్నర్స్లో ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇలా అయితే ఆ ఛాన్స్ ఉండదు, అంతే. ఇలా మిడిల్కి వచ్చింది కదా, ఇప్పుడు ఈ మిడిల్ నుంచి కిందకి హ్యాండిల్ అతికించుకోవడం కోసం మధ్య నుంచి కిందకి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మనం 3.5 ఇంచులకి మార్క్ చేసామో అక్కడి నుంచి ఇటువైపు ఒక 2 ఇంచులకి, అటువైపు ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా ఇంటూ లాగా మార్క్ చేసుకుంటే మనకి అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. ఇటువైపు అటువైపు కూడా ఒక 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న దగ్గర హ్యాండిల్స్ వస్తాయన్నమాట. ఇదే విధంగా రెండో వైపు కూడా అంతేనండి, సేమ్. కిందకి 3.5, అక్కడి నుంచి అటు 2, ఇటు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. రెండు ఒకేసారి మనం మార్క్ చేస్తున్నాం కాబట్టి అటు ఇటు అయ్యే ఛాన్స్ అసలు ఉండదు అనమాట. మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను ఇలా స్లోగా చూపిస్తున్నానండి.
అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అస్తర్ వెయ్యాలా వేయకపోతే అవ్వదా అని అడుగుతున్నారు. ఓన్లీ నాన్ వెజ్ వేయకూడదు అని అడుగుతున్నారు. మీకు వాటర్ ప్రూఫ్ కావాలి అనుకుంటే అస్తర్ వేసుకోవచ్చండి. అస్తర్ వేయకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకు అని అంటే నేను ఇదివరకు కుట్టిన వాటిలో చాలా వరకు నేను ఓన్లీ నాన్ వెజ్ వేసే స్టిచ్ చేస్తాను. నేను వాషింగ్ మిషన్ వాష్ చేస్తాను. ఈవెన్ మా పాపకి కూడా అలాగే కుట్టాను. ఇప్పటి వరకు అసలు చెక్ అనేది చెదరలేదండి. ఆల్మోస్ట్ ఒక 5 months అయిపోతుంది. ఇప్పుడు హ్యాండిల్స్ తీసుకున్నానండి. 2 స్ట్రిప్స్ తీసుకున్నాను. పొడవు 24 inches తీసుకున్నాను. 24 కానీ 23 inches కానీ తీసుకోవచ్చు. ఇలా 24 inches 2 హ్యాండిల్స్ తీసుకున్నానండి. ఇలా హ్యాండిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము మార్క్ పెట్టుకున్నాం కదా, మార్క్కి బయట వైపుకి మనకి హ్యాండిల్ అనేది ఉండాలండి, లోపల వైపుకి కాదు. బయట వైపుకి హ్యాండిల్ ఉండాలి. హ్యాండిల్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేయండి, లేకపోతే పీచ్ వస్తుంది కదా. లోపల వైపుకి ఫోల్డ్ చేశాను చూడండి. ఫోల్డ్ చేసి ఇలా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇంటిలో మార్క్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. హ్యాండిల్స్కి మొత్తం అటువైపు ఇటువైపు కూడా అదే విధంగా మార్క్ చేసుకుని మనం మార్క్ చేసుకున్న విధంగానే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. స్టిచ్ చేసినప్పుడు రఫ్ తీస్తూ రావాలి ఒక 2-3 సార్లు. ఇలా చేసిన తర్వాత ఇలా రెండింటిని మధ్యకి తీసుకొచ్చి అటొక రన్నర్ ఇటొక రన్నర్ ఎక్కించాలండి. లంచ్ బ్యాగ్ కాబట్టి 2 runners అనేది ఎక్కించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్లో తిప్పేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా పెట్టుకోవాలండి. ఇలా సమానంగా పెట్టుకునేటప్పుడు జిప్స్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా. అలా చూసుకున్న తర్వాత అటు ఇటు కూడా కార్నర్స్లో మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నటువంటి మార్క్ అలాగే జిప్పు 2 సమానంగా పెట్టుకుని క్లిప్ లాగా ఏదైనా పెట్టుకోండి. అటువైపు ఇటువైపు కూడా జిప్పు అలాగే మార్క్ అటువైపు ఇటువైపు స్టిచ్ వేసుకోండి, కదలకుండా ఉంటుంది. ముందే స్టిచ్ వేసుకుంటే బెస్ట్. ఇప్పుడు 4 కార్నర్స్లో కూడా 5 inchesకి బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇలా 4 వైపులా కూడా ఒక 5 inchesకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడానికంటే ముందు కొంచెం జిప్ ఓపెన్ చేసి లోపల హ్యాండిల్స్ అనేవి బయటకు తీయండి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఈ హ్యాండిల్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది మళ్ళీ చాలా పెద్ద వర్క్ అన్నమాట. ఇది ఒక టిప్. మొత్తం హ్యాండిల్స్ బయటకు పెట్టేసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ కార్నర్స్ అయితే పైపింగ్ తోటి ఫినిష్ చేసేయండి. తర్వాత ఫినిష్ చేస్తే అంత నీట్గా ఉండదు. జస్ట్ ఓన్లీ అటువైపు ఇటువైపు కార్నర్స్ మాత్రం పైపింగ్ తోటి ఫినిష్ చేసేయాలి. ఇక్కడ అస్తర్ వాడాం కాబట్టి మనం బ్లాక్ కలర్ పైపింగ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఒకవేళ నాన్ వెన్ వాడినట్లయితే నాన్ వెన్ పీస్ కానీ లేకపోతే బిస్కెట్ కలర్ పైపింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా అటువైపు సేమ్ ఇటువైపు ఎలా అయితే మనం పైపింగ్ యాడ్ చేసుకున్నామో అటువైపు కూడా అదే విధంగా పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్నర్లో కట్ చేసినటువంటి పీసులు ఉన్నాయి కదండి, ఒక 2 పీసులను తీసుకుని రెండింటిని జాయిన్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. ఏదో ఒకవైపు మాత్రం డబల్ ఫోల్డ్ వేసుకోండి. అది పైకి వచ్చే భాగం డబుల్ ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది మనం పాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రత్యేకించి క్లాత్ కట్ చేసి వేస్ట్ చేయాల్సిన పని లేదు. అండ్ అలాగే దీన్ని కూడా మనం రీయూజ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. మనం లోపల వైపు వేస్తున్నాం కాబట్టి ఇది కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని మీరు బయట కూడా వేసుకోవచ్చండి కావాలంటే. ఇప్పుడు ఇలాగా తయారు చేసుకున్న పాకెట్ని ఇక్కడ కరెక్ట్గా చూడండి. ఇక్కడ మనం హ్యాండిల్స్ అతికించాం కదా, అక్కడ నుంచి కొంచెం కిందకి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టేటప్పుడు మీకు కుట్టుకోవడానికి ఇబ్బంది అనుకుంటే కనుక ఏదైనా పిన్ తోటి సెక్యూర్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇలా జిప్ ఓపెన్ చేసేసి మనం కుట్టుకున్నటువంటి పాకెట్ని దీని పైన ఇలాగా పెట్టేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసింది పై వైపున వచ్చే విధంగా పెట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఒక పిన్ పెట్టేయండి. పిన్ పెడితే కదలకుండా ఉంటుంది, లేకపోతే జారిపోతుంది. అస్తర్ వేసాం కదా, తట్టు మనం అస్తర్ పైన ఏమి కుట్లు వేయలేదు కాబట్టి జారిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. నాకు పిన్స్ కనిపించలేదు, ఇంకా నాకు కొంచెం అలవాటు అయింది కాబట్టి నేను ఇంక ఇలా డైరెక్ట్గా వేసేసానండి. లేదంటే పిన్ అనేది ఖచ్చితంగా పెట్టండి, లేకపోతే జారిపోతూనే ఉంటుంది, నీట్గా కుట్టు అనేది రాదు. ఇలా కుట్టు వేసేటప్పుడు కొంచెం రఫ్ తీస్తూ వేసారనుకుంటే ఈ పాకెట్స్ అనేవి అలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇలా 3 వైపులా వేయండి, పై వైపున వదిలేస్తే పాకెట్ అనేది రెడీ అయిపోయినట్టే. మీకు చాలా చాలా వివరంగా చెప్తున్నానండి, ఎలాంటి డౌట్స్ రాకుండా ఉండేందుకు. సో ఇంతలా వివరించే వాళ్ళు నాకు తెలిసి నేను తప్ప ఎవరు ఉండరేమో నాకు అనిపిస్తుంది. మీకు కానీ అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్థమైంది అని చెప్పేసి. సో ఇలా పాకెట్ వచ్చేసింది కదా. ఇప్పుడు
ఈ 4 వైపులా కూడా స్ట్రైట్‌గా పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్‌గా పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ఇలా పక్కకి వచ్చినట్టు అనిపిస్తుందండి. అలా వస్తే కనుక మీరు అది సైడ్‌కి పెట్టేసి స్టిచ్ చేసేయండి. ఏమీ కాదు. అలా అని మరీ వచ్చేలాగా చూసుకోకూడదు. ఇది ఎందుకు వస్తుందంటే మనం 5 ఇంచెస్ కట్ చేసాం కదా! అది కరెక్ట్‌గా చేయలేకపోతే గనక ఇక్కడ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. సో, అలా అవ్వకుండా మీరు ముందే 5 ఇంచెస్ కట్ చేసినప్పుడు కరెక్ట్‌గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా 4 వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ నాన్ యూనిఫార్మ్ షీట్ కరెక్ట్‌గా బయట వైపుకు ఉన్నాయో లేదో చూసుకోండి. లేదంటే మళ్ళా స్టిచెస్ ఇప్పాల్సొస్తుంది. ఇలా 4 వైపులా స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ నేను బ్లాక్ కలర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడు బాటిల్ అనేది సైడ్‌కి పడకుండా నేను ఇక్కడ హ్యాండిల్ తీసుకున్నాను చూడండి. 10 ఇంచెస్ తీసుకొని లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఈ సైడ్ పైపింగ్ వేసాను చూసారా, ఎగ్జాక్ట్‌గా అక్కడ ఈ హ్యాండిల్ వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోండి. అంటే ఎగ్జాక్ట్‌గా జిప్పు లాస్ట్ ఇది పాయింట్ ఉంటుంది కదా, అక్కడ వచ్చే విధంగా వేసుకోండి. మరీ కిందకి వేసేస్తే బాటిల్ జారిపోతుందండి. కరెక్ట్‌గా ఇదే ప్లేస్‌లో వేసుకోవాలి. ఈ ప్లేస్‌లో వేసుకుంటే ఏంటంటే 1 లీటర్ వాటర్ బాటిల్ అయినా సరే షేప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా, సో ఏ బాటిల్ అయినా పక్కకు పడకుండా చక్కగా ఈ దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అంతేనా అండి, చాలా సులువుగా 1 లీటర్ వాటర్ బాటిల్ లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించినది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.